అరే మిత్రమా, ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త. న్యూ ఇయర్ వేళ మోసాలు పెరిగాయి. లింకులు ఓపెన్ చేయొద్దు. హైదరాబాద్ నూతన సంవత్సరం సందర్భంగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. గిఫ్ట్లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఆఫర్లు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్ టికెట్లు అంటూ వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా నకిలీ లింకులు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఇలాంటి లింకులు క్లిక్ చేస్తే మీ మొబైల్లో హానికరమైన యాప్లు ఇన్స్టాల్ అయ్యి బ్యాంకు వివరాలు చోరీకి గురవుతాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ ఖాతా దుర్వినియోగమవుతుందని పేర్కొన్నారు. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా http://cybircrame.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి అని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు. కొత్త సంవత్సర ఉత్సాహం, ఆసక్తులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్లో శుభాకాంక్షలు లేదా గిఫ్ట్ లింక్ పంపుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి బ్యాంకింగ్ వివరాలు, కాంటాక్టులు, ఫోటోలు, వాట్సాప్ను యాక్సెస్ చేస్తుంది. ఈ లింకులు తరచూ పరిచయమైన వ్యక్తులు లేదా కుటుంబ గ్రూపుల ద్వారా ఫార్వర్డ్ అవుతాయి. యాప్ ఇన్స్టాల్ చేయమని లేదా అప్డేట్ చేయాలని కోరే శుభాకాంక్షలు, గిఫ్ట్ లింక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. సంబంధిత సమాచారం. తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ మోసాలు 20% పెరిగాయి. హైదరాబాద్లో డిసెంబర్ చివరి వారంలో 500 కేసులు నమోదయ్యాయి. 50 కోట్లకు పైగా నష్టం జరిగింది. సైబర్ నేరగాళ్లు ఫేక్ ఆఫర్లు, గిఫ్ట్ లింకులతో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి డేటా దొంగిలిస్తున్నారు. సుప్రీంకోర్టు డిజిటల్ మోసాలపై సీబీఐ దర్యాప్తు ఆదేశించింది. జాగ్రత్తలు, సూచనలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, గిఫ్ట్ ఆఫర్లు, రాయితీలు పేరుతో వచ్చే లింకులు, మెసేజ్లు నమ్మవద్దు. అనుమానాస్పద లింక్ క్లిక్ చేయవద్దు. యాప్ ఇన్స్టాల్, అప్డేట్ చేయవద్దు. మోసం జరిగితే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ గోవ్లో ఫిర్యాదు చేయండి. బ్యాంక్ స్టేట్మెంట్లు రెగ్యులర్గా చెక్ చేయండి. 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. అవగాహన పెంచుకోవడానికి టీజీసీఎస్బీ, ఆర్బీఐ క్యాంపెయిన్లు ఫాలో అవ్వండి. సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 8712666517 సంప్రదించండి.